ఆ పల్లెటూరికి గబ్బిలాల సుబ్బన్న మునసబు. అతడు ఆ ఊరికి తులసి వనంలో గంజాయి మొక్కలాంటివాడు. అతడికి ఆడపిల్లలంటే మోజు. లక్ష్మిని పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కాని పార్వతికి ససేమిరా ఇష్టం ఉండదు. తల్లిలేని భూషయ్య కొడుకు సూర్యాన్ని పార్వతి చిన్నప్పటి నుండి కన్నతల్లిలా పెంచింది. పార్వతి కూతురు లక్ష్మి అంటే సూర్యానికి తీరని ప్రేమ, అభిమానం. లక్ష్మికి మంచి వరుణ్ణి తెచ్చి పెళ్లి చేస్తానని పార్వతికి మాట ఇస్తాడు. భద్రకాళి తన కొడుకు అంజికి లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది. భక్త పరమయ్య ఎంత నసుగుతున్నా మోహన్, లక్ష్మి ఒకరినొకరు ఆకర్షించుకుంటారు. సూర్యం సంతోషిస్తాడు. మారువేషంలో వచ్చిన స్వాములవారిని తన భర్త అని పార్వతి గుర్తుపడుతుంది. రహస్యంగా తన భర్తని పార్వతి ఊరుబయట కలుసుకుంటుంది. ఇది సుబ్బన్న పసిగడతాడు. భద్రకాళి లక్ష్మికి అంజిని ఇవ్వాలన్న కోరిక తీరకపోగా లక్ష్మీ మోహన్ల వివాహం నిశ్చయమైంది. సుబ్బన్న భద్రకాళిని కలిసి పార్వతి కుటుంబం మంచిది కాదని చలపతిరావుకి నచ్చచెప్పి నమ్మిస్తారు. చలపతిరావు పీటలమీది పెళ్లిని ఆపేస్తాడు. సూర్యం పట్నం వెళ్లి పెళ్లిళ్ల పేరయ్య సాయంతో నిత్యానందం అనే లక్షాధికారిని, అతని తల్లిని పెళ్లి చూపులకు తీసుకువస్తాడు. కాని పెళ్లికొడుకు పచ్చితాగుబోతు అని తెలుసుకుని రాజు వాళ్లని చావబాదుతాడు. సుబ్బన్న ఆనందంతో వాళ్లని బండెక్కించి సాగనంపుతాడు. రాజు పెళ్లిళ్లు ఆగిపోవడానికి తానే కారణమని పోలీసులకు లొంగిపోయి నిజం చెబుతానంటాడు. పార్వతి రాజు దగ్గర ప్రమాణం తీసుకుంటుంది. సూర్యం మళ్లీ పట్నం వెళ్లి తన బాల్య స్నేహితుడు కుమార్ని కలుసుకుంటాడు. పెళ్లికి ఒప్పిస్తాడు. తను కుమార్ చెల్లెలు అంధురాలైన కళ్యాణిని పెళ్లి చేసుకుంటానంటాడు. సరిగ్గా తాళి కట్టే సమయానికి కుమార్ను పోలీసులు అరెస్టు చేస్తారు. ఇదంతా మోహన్ పెళ్లి పీటల మీద నుండి లేచిపోవడం వల్ల వచ్చిందనే కోపంతో సూర్యం మోహన్ని చంపివేస్తానంటూ బయలుదేరుతాడు. మోహన్ని ఒప్పిస్తాడు. పారిపోతున్న రాజుని కాలుస్తారు. అద్భుతమైన ధైర్య సాహసాలతో సూర్యం దెబ్బతిన్న రాజును భుజాలపై మోసుకుని ఇంటికి చేరుస్తాడు. మోహన్కి లక్ష్మికి పెళ్లవుతుంది. కొనప్రాణంతో ఉన్న రాజు కూతురిని, అల్లుడ్ని దీవిస్తాడు. పార్వతి సుమంగళిగా రాజు ఒడిలో మరణిస్తుంది. రాజు ఆమెను అనుసరిస్తాడు. 1